ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అంటే బాడీ షేమింగ్ చేస్తూ కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఇలాంటి ముఖారవిందాన్ని చూసి ఎవరు పెట్టుబడులు పెడతారు అనే ఇదిలో ఆయన మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు ఎలగబెట్టింది ఏం లేదనుకో, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. అయితే మీరు ఏదైతే వ్యాఖ్యలు అది పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని బాడీ షేమింగ్లు చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, పోనీ బాబు గారిని పక్కన పెట్టు, మీరు అంత అందగాళ్ళు కదా, అంత అందంగా ఉంటారు కదా, మరి మీరు ఎలగబెట్టింది ఏంటి నేను అడుగుతున్నా. దానికి ఏం సమాధానం చెప్తారు? అదేమనంటే, ఏదన్నా ఒక మాట అడిగితే దానికి సమాధానం చెప్పకపోగా మీ వాళ్ళని అంటే మీ పేటీఎం బ్యాచ్ని రెడీ చేసేసి అలా వదిలేస్తారు. ఇది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల్లోకి మా బొట్టులు ఎవరైనా మాట్లాడితే తిట్టే కార్యక్రమాన్ని మటుకు దిగ్విజయంగా చేస్తారు, కంప్లీట్ చేస్తారు. మీరు అది మాత్రమే వచ్చు. మీకు రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలి, రాష్ట్రానికి ఎలాంటి మేలు చేస్తే, ఎలాంటి పనులు చేస్తే రాష్ట్ర యువతకి ఉద్యోగాలు వస్తాయి అనే కాన్సెప్ట్ మీ మైండ్లో లేకపోగా చేసే వాళ్ళని కూడా కించపరిచి మాట్లాడే మాటలు చేస్తారు మీరు, మీ కో బ్యాచ్. గూగుల్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు వైజాగ్ వచ్చింది. 1.2 లక్షల కోట్ల డబ్బుతో ఈరోజు గూగుల్ చేస్తున్నారు. సో దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. అది మనకు చేయడం చేత కాదు. అంత వయసులో కూడా బాబు గారు దావోస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టుబడి తీసుకొస్తుంటే అవన్నీ మర్చిపోయి ఈ రోజు మీరు ప్రజలకి ఏదో ముఖారవిందం చూసి ఎవరు వస్తారు? అవును, నీ ముఖ యొక్క అరవిందం చూసి ఎవరు వచ్చారో నాకైతే అర్థం కావట్లా. సరే, నువ్వు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సరే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నప్పుడు మీ గురించి ఏ కంపెనీ సీఈఓ అయినా, అబ్బా ఆయన ముఖారవిందానికి మేము ఇన్ని పెట్టుబడులు పెట్టేశామండి, ఇదంటే అదండి అని ఎవరు చెప్పారా? పోనీ అదన్నా చెప్పారా? లేదు కదా. మనం ఎంతసేపటికి చేపల మార్కెట్లు, తర్వాత పీతల మార్కెట్లు, సో వాటికి ఓపెనింగ్లు చేస్తూ గుడ్లు మార్కెట్లు పెట్టడం పోయాడు తప్పితే ఇంకా అంతకన్నా మీరు ఇది చేసింది ఏదీ లేదు. పోగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెమైనా అంటే ఏదన్నా ఒక మాట మాట్లాడదామంటే కూడా మాకు మా సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకనంటే మా నాయకుడు అలా ఉంటారనమాట. ఆయన చూసి మేము ఇది చేస్తున్నాం, మేము రాజకీయం చేస్తున్నాం. మీలాగే ఏదో నోటికి ఏదో వస్తే అది మేము మాట్లాడడం, ఒకరిని కించపరిచే విధంగా అస్సలు చెయ్యం. కాబట్టి మీరు ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే, సో ప్రజలకి ఏంటి, ఏం మాట్లాడితే వాళ్ళకి యూజ్ అవుతుంది, రాష్ట్రానికి ఏం చేస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఇదిని బట్టి మీరు మాట్లాడిన తప్పితే ఇలా అనవసరమైన విషయాల గురించి బాడీ షేమింగ్లు చేయొద్దని మీకు సగర్వంగా మేమందరం విన్నవించుకుంటున్నాము. సో ఫైనల్గా ఒక విషయం చెప్తాను. మీ యొక్క ముఖారవిందానికి మ్యాచ్ అయ్యేది ఒకటండి, అది సెంట్రల్ జైలు మాత్రమే మీకు మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే తమరు 18 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎలా అయితే మీకు ఆ జైలు గోడలు మీ ముఖారవిందాన్ని ఎంత బాగా చూసుకొని ఉంటాయో అది మీకే తెలుస్తుంది. సో కాబట్టి ఇంకెప్పుడు ఒక మనిషిని, ఒక ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తిని హైదరాబాద్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఈ దేశాన్ని శాసించే మన మోదీ గారు కూడా ఆయన గురించి, ఆయన చేసిన పనుల గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి నీ గురించి ఒకరైనా, ఒక సీఈఓ అయినా, ఒక కంపెనీ సీఈఓ అయినా చెప్పారా? లేదు కదా. కాబట్టి ఇలాంటి మాటలు చేయొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. సో ఇలాంటి వ్యవహారాలు అసలుకి చేయొద్దు అని మీకు అందరికి సగర్వంగా చెప్పుకుంటూ, సో మేము ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించమని కూడా అడుగుతూ, ఈ మాటలు ఏదైతే ఉందో ఎవరు చెప్పినా కూడా మంచి మాటలు వినడం అనేది సంస్కారము. కాబట్టి మీరు వింటారు, ఈ పద్ధతిని మార్చుకుంటారు అని మేము నమ్ముతున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు, గుడ్ బై.